పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ బాబానగర్ చింతాకులవారిపేట గ్రామాల్లో నిర్మించిన మంచినీటి వాటర్ ట్యాంకులను ప్రారంభించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. యానం జీహెచ్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి మద్దతుగా సంఘీభావం తెలిపిన పుదుచ్చేరి యూనియన్ ప్రతినిధులు. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ధూళిపూడి వెంకటరమణ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. తాళ్లరేవు మండలంలో వివిధ ప్రమాదాల్లో గాయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పరామర్శించిన ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. పేదల అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కోరారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం పరిధిలోని చింతాకులవారిపేట గ్రామంలో 37 లక్షల వ్యయంగా నిర్మించిన మంచినీటి వాటర్ ట్యాంకును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, స్థానిక సర్పంచ్ టెల్లపూడి నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ కన్వీనర్ చింతాకుల రాంబాబు, స్థానిక నాయకులు బొంతు సత్యనారాయణ, బొంతు శ్రీనివాసరావు, చీకట్లో జగన్మోహన్, మరికొంతమంది పెద్దలు, స్థానిక నాయకులు అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, జడ్పీటీసీ దొమ్మిటి శామ్యూల్ సాగర్, మండల పార్టీ అధ్యక్షులు ఖాదా గోవింద్ కుమార్, రాష్ట్ర నాయకులు దున్నా జనార్దన్ రావు, స్థానిక ఎంపీటీసీ గుత్తుల శ్రీను, బొంతుకొండ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ సచివాలయ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. సురేష్ ఉత్తర సర్పంచ్ వేదిక మీద రాజకీయ కోరుతున్నాం. అదేవిధంగా మన సుంకరపాలెం సొసైటీ ప్రెసిడెంట్ గారిని శ్రీరామత్ గారిని కూడా ఆహ్వానించడంగా కోరుతున్నాం. అనేక మంది పెద్దలందరూ వచ్చారు. మీ ఊరుకున్న కష్టం, ఈ ఊరు గురించి నేను ఒక చిన్న మాట చెప్పాలి. ఎందుకంటే వాస్తవంగా 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు అంటే మీ నిజాయితీ గురించి నేను అనేక సందర్భాల్లో అనేక చోట్ల చెప్తూ ఉంటాను. నేను అంటే పార్టీకి మీరు ఎంత అభిమానం చూపించారంటే 2019లో ఈ వాటర్ సమస్య ఎన్నాళ్ళ నుంచో ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి నేను సర్పంచ్ కాకముందు మన ప్రీతం ఎమ్మెల్యే గారు ఇక్కడ పైప్ లైన్ వేయాలి సార్, ముందు మన జలజీవన్ శాంక్షన్ అవ్వాలంటే అప్పుడు ఇక్కడ డబ్బులు కూడా లేవు పంచాయతీలో. అయినా సరే ఎలక్షన్ లో నేను ప్రెసిడెంట్ అవుతానని ఒక నమ్మకం, ఆ నమ్మకంతో ఇక్కడ ఇంచుమించుగా 11 లక్షలతో ఫస్ట్ పైప్ లైన్ వేయడం, అది పొన్నాడ సతీష్ గారు వేస్తే నీకు ఎందుకని చెప్పడంతో పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ పైప్ లైన్ వేసిన 6 నెలలకే మరి పంచాయతీ నుంచి 2 ట్యాంకులకి శాంక్షన్ తీర్మానం ఇమ్మని చెప్పేసి సతీష్ గారు చెప్పడంతో మరి ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో 2 ట్యాంకులకి కూడా
శాంక్షన్ చేసి ఆ శాంక్షన్ కాపీ జయ గారికి ఇవ్వడంతో కలెక్టర్ గారి ఆఫీస్ లో శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఓకే అన్న తర్వాత ఇక్కడ ట్యాంకులు పని ప్రారంభించి ఎంతో తొందరగా మరి పూర్తి చేయించినందుకు మరొకసారి మన ప్రీతం ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మన గ్రామ తరపున ప్రజల తరపున అందరూ కూడా ఒకసారి సర్కారు తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాయి, చాలా మంది వస్తారు. అయ్యో గతంలో నేను అవకాశం ఇచ్చారు, నేను నిలబెట్టుకోలేకపోయాను, ఇప్పుడు రేపు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇస్తే నీకు ఇప్పుడు ఇచ్చిన దానికి రెండింతలు చేస్తానని వస్తారు. గతంలో హామీలు ఇచ్చి హామీలు నీటి మూటలు కానీ వదిలేసిన నాయకులు ఉన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న 100% నిలబెట్టుకున్న నాయకులు మీరు చూశారు. దానిలో భాగంగానే రేపు ఆసరా మా డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ మీరు చేసినప్పుడు 4వ విడత మేము చెల్లిస్తున్నాం. అది రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అది అనంతపురం జిల్లాలో ప్రారంభోత్సవం చేస్తున్నారు. మన మండలానికి వచ్చేసరికి ఆసరా ప్రోగ్రాం 2వ తారీఖున ఏప్రిల్ 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖున అది కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఆ రోజు ఏదైతే మన సమావేశం ఏర్పాటు చేస్తామో ఆ రోజే మీ ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది. ఫిబ్రవరి 2వ తారీఖున కార్యక్రమం పెట్టబోతున్నాం. అలాగే ఫిబ్రవరి 5వ తారీఖున ఈ 18,750 రూపాయలు, అంటే నాకు తెలిసి దీంట్లో కొన్ని పెద్దలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ 18,000 చేయూత అది కూడా ఈ నెల ఫిబ్రవరి 5వ తారీఖున అది కూడా జమ చేయడం జరుగుతుంది. ఇలా ఇచ్చిన ప్రతి హామీ. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరులో పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని మరోసారి ఈ రాష్ట్రంలో అంగన్వాడీలు నిరూపించారని అంగన్వాడీ విజయోత్సవ సభలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడారు. ఈ సెక్టార్ లీడర్స్ వరలక్ష్మి, హనుమావతి అన్నవరం మాట్లాడారు. అనంతరం గత 42 రోజుల నుంచి మొక్కవోని దీక్షతో పట్టుదలతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆయాలు కలిపి ప్రభుత్వం ముందు పెట్టినటువంటి సమస్యలన్నీ పరిష్కరించే వరకు పోరాటం సాగించారని, చివరకు న్యాయం గెలిచిందని ప్రభుత్వం దిగివచ్చి నిన్న జరిగిన చర్చల్లో అన్ని డిమాండ్లు పరిష్కరిస్తామని కాగిత రూపంలో రాసి ఇచ్చారని, 10 రకాల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఇలా అన్ని రకాల శ్రమజీవులు వాళ్ల సమస్యలపై పోరాటం చేయాలని, దానికి ప్రజా సంఘాలు సహకరిస్తాయని అన్నారు. అందులో ముఖ్యమైనదిగా వర్కర్స్కు 11,500 నుంచి 15,000 రూపాయలకు పెంచుతున్నట్లు, ఆయాకు 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు పెంచుతున్నట్లు, మిగతా డిమాండ్లు ప్రభుత్వం ఒప్పుకున్నదని, మరోసారి అంగన్వాడీల విజయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సునీత, భవానీ, పుష్పవతి, ఎస్ మంగ, టీ మంగ, అన్నవరం మరియు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. ఈ రోజున మా రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వంలో మేము వెళ్ళినటువంటి మా సమస్యల మీద, మా డిమాండ్స్ మీద మేము విజయం సాధించామని చెప్తున్నాము. ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యల్ని కొంతవరకు పరిష్కారం చేసింది, మిగిలినవి కూడా మేము చేస్తాం త్వరలో అని చెప్పారు. దానివల్ల మేము ఈ సమ్మెని విరమించుకోవడం జరుగుతుంది ఈ రోజు నుండి. కానీ టెర్మినేషన్ ఆర్డర్స్ తీసుకొచ్చారు, మమ్మల్ని తొలగించేస్తున్నాం అన్నారు, ఎస్మా తీసుకొచ్చారు. దేనికి కూడా మేము భయపడలేదు, ఎందుకంటే మా డిమాండ్స్ న్యాయమనేవి. దాని మీద మేము పోరాటం చేసాము, ఈ రోజున విజయం సాధించుకున్నాం. దానికోసం మేము సంతోషం వ్యక్తం చేస్తాం. ఈరోజు కాజులూరు మండలంలో అంగన్వాడీలందరూ కూడా ఒక సమావేశం అయ్యి ప్రస్తుతం నిన్న జరిగినటువంటి చర్చలు ఫలప్రదం కావడంతో ఆనందోత్సవాలతో, విజయోత్సవాలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరించింది అంగన్వాడీల సమస్యల మీద. వాళ్ళు అడిగేవి చాలా చిన్న సమస్యలు, అన్నీ తీర్చడానికి ప్రభుత్వం మీనమేసాలు లెక్కిస్తూ 42 రోజుల పాటు అనేక నిర్బంధాలని కూడా కలిగించి వీళ్ళందరినీ కూడా అంగన్వాడీ టీచర్లని మహిళలుగా ఉన్నప్పటికీ కూడా మగవాళ్ళు కూడా పోలీసులు అరెస్టులు చేసి అనేక విధాలుగా నిర్బంధించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ అన్నిటిని కూడా తట్టుకుని ప్రభుత్వం ఏదైతే మనం డిమాండ్ చేస్తున్నామో ఆ డిమాండ్లన్నీ నెరవేర్చడానికి గట్టిగా కంకణం కట్టుకుని ఆ డిమాండ్లన్నీ సాధించారు. అంతేకాదు మన భారతదేశంలో స్వతంత్ర పోరాటానికి కూడా పోరాటం చరిత్ర ఉంది. అలాగే పోయిన 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి రైతాంగ ఢిల్లీ ఉద్యమానికి కూడా చరిత్ర ఉంది. దాని బాటలోని ఇలా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యమం అలుపెరగని పోరాటం చేసి డిమాండ్లన్నీ సాధించుకున్నది. అందుచేత ఫైనల్గా చెప్పేది ఏంటంటే, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి నినాదం ఏదైతే ఉన్నదో ఆ నినాదాన్ని రుజువు చేసే వేళ మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే మహిళల పట్ల ఏ ప్రభుత్వం వచ్చినా సరే కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి.
రాతపూర్వకమైనటువంటి హామీ ఇచ్చారు. ఆ హామీలు కూడా అన్నీ అమలు చేయాలి. ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గినా కానీ మళ్ళీ అంగన్వాడీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం బరుసుతిప్ప గ్రామానికి చెందిన తిరుమాని లోకేశ్వరి ఇటీవల ఎస్ఐకు ఎంపిక. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామానికి చెందిన తిరుమాని లోకేశ్వరి ఇటీవల ఎస్ఐకు ఎంపిక. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గ్రామంలో ఘనంగా సన్మానించారు. ఎక్కడో తీర గ్రామంలో పుట్టి ఆటంకాలు అధిగమించే ఎస్ఐ పోస్టుకు ఎంపిక అవ్వడం అభినందనీయమన్నారు. తీర ప్రాంత ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. యువత చదువుపై దృష్టి సారించి కొలువులు సాధించాలన్నారు. తాళరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ బాబానగర్ గ్రామంలో 43 లక్షల వ్యయంతో నిర్మించిన మంచినీటి వాటర్ ట్యాంకును ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా శాసనసభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, జడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్, స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, ఎంపీటీసీ గుత్తుల శ్రీను, మండల పార్టీ అధ్యక్షులు ఖాదా గోవింద్ కుమార్, కమిటీ కన్వీనర్ చింతాకుల రాంబాబు, పార్టీ నాయకులు కాశీ లక్ష్మణస్వామి, దున్నా జనార్దన్ రావు, శ్రీకాంత్ స్థానిక గ్రామ పెద్దలతో కలిసి వాటర్ ట్యాంక్ను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శాఖ శంకరుడు, ముద్దన వెంకట శివరాం ప్రసాద్, వైస్ ఎంపీపీలు ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, కొప్పనాతి లలిత నాగరాజు, వడ్డీ ఏడుకొండలు, అనిశెట్టి శ్రీనివాసరెడ్డి, దౌలూరి శ్రీరామూర్తి, బాబానగర్ గ్రామ పెద్దలు, సిద్ధార్థ యూత్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ పొన్నాడ సతీష్ కుమార్ గారికి, మన ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, రాజకీయ నాయకులకు, పెద్దలకు, అన్ని విభాగాల అధ్యక్షులకు, మహిళా మండలకు, ముఖ్యంగా సుంకరపాలెం గ్రామ పెద్దలు, యువజన సంఘం, మహిళా మండలి, అలాగే అభివృద్ధి గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ వాటర్ ట్యాంక్ మన నిర్మాణం అనేది గత శాసనసభ్యులుగా ఉన్నప్పుడు శ్రీ పొన్నాడ సతీష్ కుమార్ గారు, మన ఎమ్మెల్యే గారు సదుద్దేశం మీద ఈ కార్యక్రమానికి మళ్ళా మీరందరూ హాజరవడం జరిగింది. ఈ రోజున మన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి మన నాయకుడికి ప్రత్యేకమైనటువంటి బాబానగర్ ప్రజల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నారు సార్. మీరు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు. ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నప్పటికీ మీరు ఏది అవసరమో ప్రజలకి అవన్నీ కూడా మేము అడగకుండానే చేసే ఒక గొప్ప నాయకులు మీరు. మరి ప్రాంతాన్ని అభివృద్ధికి, మరి జలప్రదాతకి మీరు స్థిరస్థాయిగా నిలిచిపోతారు. ఆ రోజున ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్ శాఖ మంత్రి ఉన్న సింటే విశ్వనాథ్ గారికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన సమస్య మన సుందరపాలెం నుంచి ఒకే ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ నుంచే బాబానగర్ వెళ్ళడం, అలాగే మరి పెద్ద వీధి, ఇంకా మరి బైపాస్ ఇదంతా కూడా ఒక ట్యాంక్ నుంచి మనం మరి ఊరంతా సరఫరా చేస్తున్నామంటే అది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ఈ నీరు అందుకోవడంతో రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున మనం ఈ 3 వాటర్ ట్యాంకులు మొత్తం ఉండడంతో మరి ప్రజలందరికీ కూడా మరి చక్కగా ఇంతవరకు మనం రోజు కలుసుకోలేని వాటర్ ఇచ్చాం. అంటే కలుసుకోలేని వాటర్ అంటే మన గతంలో మరి డైలీ నీరు ఇచ్చిన 1 గంట వచ్చేది. మేము వచ్చిన రోజు అయితే ఎండాకాలం కూడా అందరికీ చక్కగా వాటర్ అందించాం. అలాగే మరి కలుసుకున్న నీరు అని ఎందుకన్నానంటే మన లక్ష్మీబాల్ నుంచి బోర్ వాటర్ వచ్చింది. ఆ బోర్ వాటర్ సగం బోర్ వాటర్, సగం ట్యాప్ లో నీరు, ఈ రెండు కలిపి మిక్స్ చేసి గత 3.5 సంవత్సరాల నుంచి వాటర్ ఇస్తా ఉన్నారు. దానివల్ల కొంతమందికి ఈ కాళ్ళు రావడం ఇటువంటివన్నీ కూడా అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. నేను సర్పంచ్ అయిన తర్వాత మరి ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఆయన ఒక మాట అడిగాం, మాకు ఇక్కడ ఫిల్టర్ బెడ్ వేయించండి అయ్యా అని అడిగితే 11 లక్షలతో మరి పొన్నాడ సతీష్ గారు ఫిల్టర్ బెడ్ మనకి ఒప్పందం వేయించడం ద్వారా డైలీ మనం
మరి ఎమ్మెల్యే సతీష్ గారి యొక్క ఆశీర్వాదంతో మన గ్రామ ప్రజలందరూ కూడా ఒక 5-6 రోజులు చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి, ఏగా చెప్పారు. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత డైలీ వాటర్ అందిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా ఓ బాబా నగరే కాకుండా గ్రామం అంతా కూడా ఈ విషయం తెలియజేస్తూ ఇవ్వడం జరిగింది. ఇవాళ అలాంటి వ్యక్తికి మీరు అండగా ఉండాల్సిన టైం వచ్చింది, రుణం తీర్చుకునే టైం వచ్చింది. మీకు ఒకటే చెప్తున్నా, ఇవాళ అవ్వాదాతల్ని మనం తీసుకుందాం. పూర్వం పంచాయతీల దగ్గరికి వెళ్ళి పడిగాపులు పడుతూ ఆ పెన్షన్ కోసం గంటల తరబడి వేచి చూసే రోజులు చూసాం మనం. 2-3 సందర్భాల్లో కొంతమంది చనిపోయారు కూడా పెన్షన్ కోసం ఉండాలి. గతంలో పరిపాలించిన నాయకులు వ్యత్యాసం, మనకి వ్యత్యాసం ఏంటంటే గతంలో నేను శంకుస్థాపన చేశాను, ఇక్కడ సమస్య ఉందని తెలుసు వాళ్ళకి, కానీ పని చేయాలని అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? పని చేస్తే పేరు మనకు వస్తుంది, వీళ్ళ మన మనుషులు కాదు కదా, అంటే పార్టీ పరంగా చూసుకున్నా వీళ్ళ మన మనుషులు కాదు కదా అని చెప్పి పార్టీ వ్యత్యాసం వాళ్ళు చూపించారు. మన ప్రభుత్వం లేదుగా, 56 నెలలు అయింది, ఏ ఒక్కరిని మనం ఎంచలేదు. 6 గంటలకే మీకు ఇస్తానన్న 3,000 రూపాయలు పెంచి వాళ్ళు ఇవ్వగలుగుతున్నామే. ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ జగనే ఉండాలి. ఇవన్నీ కొనసాగాలంటే నీ బిడ్డలు చదివించుకోవాలన్నా, నువ్వు వైద్యం చేయించుకోవాలన్నా, నువ్వు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి నీకు మంచి జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి. వాళ్ళ మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మన ప్రభుత్వం 56 నెలల్లో సుమారు 2,000 కోట్లు మన నియోజకవర్గంలో పంచాం. అది అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, పెన్షన్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేపకాయల బాబ్జీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య అత్యంత వైభవంగా అట్టహాసంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ముందుగా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర అధికారి పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి విజయవంతం చేసి చరిత్ర సృష్టించారని, ఆయన ముఖ్యంగా యువతీ యువకులకు నేనున్నాను అంటూ భరోసానిస్తున్న నాయకుడు నారా లోకేష్ అలాగే ఈ అరాచక అవినీతి పరిపాలన నుంచి విముక్తి పొంది రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఒన్ను వీరభద్రం, రాయుడు లీలాశంకర్, కురుపూరు సతీష్, కవల చిన్న, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కాజులూరు గ్రామంలో కాజులూరు మండల తెలుగుదేశం పార్టీ అభిమానులు, కుటుంబ సభ్యులు, ఎక్స్ సర్పంచులు, క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలు, ఎక్స్ ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు కాజులూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పేపకాయల నారాయణరావు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు 41వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కాజులూరు గ్రామంలో అందరి సమక్షంలో ఈ నెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాకినాడలో జరిగే మహాసభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాధనాల రాజాజీ కోరారు. ఐపోలవరం మండలం మురమళ్ల గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ను పాలించిన 2 పార్టీలు ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యాయని, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించగా భారతీయ జనతా పార్టీ 15 సంవత్సరాల పాటు ఇవ్వాలి అంటూ అధికారంలోకి వచ్చిన తరువాత మొండి చేయి చూపించిందని ఆయన ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 25వ తేదీన షర్మిల నాయకత్వంలో కాకినాడలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంటా సింహాచలం, మేకల రామచంద్రరావు, దారా రవి, చింతలపూడి నాగేశ్వరరావు, సాధనాల శ్రీను, గోడి భాస్కర్, పినపోతు రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి షర్మిల గారు మొట్టమొదటిగా ప్రమాణ స్వీకార అనంతరం మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేదికగా చేసి కాకినాడలో ఏర్పాటు చేస్తున్నటువంటి సభకు ఆమె హాజరవుతూ ఉన్నారు. కాబట్టి
మేమంతా కూడా ముమ్మిడివరం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఆ సభకు పూర్తి మద్దతునిస్తూ మరి కాకినాడ ఎల్లుండు అనగా 25వ తారీఖున జరుగుతున్నటువంటి జనవరి 25వ తారీఖున జరుగుతున్నటువంటి సభను ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం. మరి ఈరోజు మనం చూసినట్లయితే రాష్ట్రాన్ని విభజించిన నాటి నుండి కూడా ఈరోజు వరకు మరి కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక హోదాను మరి గత ప్రభుత్వాలు తీసుకురాలేకపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వస్తే మొట్టమొదటిగా ఈ స్టేట్కి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారని చెప్పి వారు వాగ్దానం చేయడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ ఏ స్టేట్ని అయితే విడదీసింది, అన్యాయం చేసిందని ప్రజలు అనుకుంటూ ఉన్నారో మరి ఆ రోజున ఈ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి ఆనాడు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా విడదీయడం శ్రేయస్సని కోరుకున్నారు. అలాగే 10 సంవత్సరాలు ఇస్తే కాదు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరినటువంటి బీజేపీ పార్టీ కూడా మరి రాష్ట్ర అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆంధ్ర రాష్ట్ర మరి ట్యాక్సులు కట్టించుకున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు కూడా స్పెషల్ స్టేటస్ విషయంలో ఒక మాట కూడా మాట్లాడలేదు. అయితే నన్ను గెలిపించండి, నేను స్పెషల్ స్టేటస్ కోసం పోరాడదానని చెప్పినటువంటి మరి నేడున్నటువంటి ప్రభుత్వం మరి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి జగన్ గారు కూడా మరి ఏమాత్రం కూడా స్పెషల్ స్టేటస్ మీద మరి ఏ విధమైన స్టేట్మెంట్ కూడా ఇప్పటివరకు ఇవ్వకపోవడం చాలా శోచనీయం. అయితే ఈ విషయాలన్నీ గమనించినటువంటి ప్రజలు ఊరుకోరు. రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా పాలక ప్రతిపక్ష పార్టీలకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అనేది జగమెరిగిన సత్యం. ఈ రోజు 2 పార్టీల వల్ల కూడా ప్రజలు చాలా విసుగుపోయి ఉన్నారు. ఓ పక్కన రేట్లు పెరిగిపోతున్నాయి, పెట్రోల్ రేటు పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది, కాయగూరల రేటు పెరిగింది, ఉప్పులు పప్పులు అన్ని రేట్లు పెరిగాయి. సామాన్యునికి ఆదాయం పెరగలేదు. రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రైతు శ్రేయస్సు కోరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట రైతులకు అనుకూలంగా సంతకం చేశారు. ఆనాటి నుంచి కూడా రైతులందరి పాలిట మరి దేవుడిగా రాజశేఖర రెడ్డిని ప్రజలందరూ కూడా ఆదరించారు. అలాగే రాజశేఖర రెడ్డి కుమార్తెగా వస్తున్నటువంటి షర్మిలమ్మ గారిని కూడా ఈ రాష్ట్రం సాదరంగా మరి ఆహ్వానిస్తోంది. ఈ ప్రజలందరూ కూడా షర్మిలమ్మని స్వాగతం చెబుతున్నారు. ముమ్మిడివరంలో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. ఇప్పుడు గతంలో లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు, స్పందిస్తున్నారు. మేము పెట్టే ప్రతి మీటింగ్ కూడా జనాలు వస్తూ ఉన్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈరోజు పులిహార ప్యాకెట్లు పలా ప్యాకెట్లు ఇచ్చే పార్టీ కాదు ఇది. కాబట్టి స్వచ్ఛందంగా ఆనాడు ఇందిరాగాంధీ గారు మొట్టమొదట పేదలందరినీ చూసి సీలింగ్ భూములు అయితేనే కానీ, ల్యాండ్ సీలింగ్ భూములు అయితేనే కానీ, మరి ఇళ్ల పట్టాలైతేనే కానీ సొంత ఇల్లు కళ సాకారం చేసినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇందిరాగాంధీ బొమ్మ చూసిన ప్రతి వృద్ధుడు కూడా వారి ముఖంలో గొప్ప నవ్వు కనబడుతోంది. అదే పార్టీ ఈ రోజు మరలా అధికారంలోకి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తుంది. పోలవరం లాంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి అవుతుంది. రైతుల పాలిట స్వర్గ సీమగా మరి ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ని మరలా ఈ హరిత ఆంధ్రప్రదేశ్గా చక్కగా మరి తీర్చిదిద్దడానికి మరి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సహకరిస్తుందని తెలియజేస్తున్నాం. ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం నీలపల్లి గ్రామం సిద్ధార్థనగర్ మోకావారిపేటలో నూతనంగా నిర్మించిన ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంకును మంగళవారం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా శాసనసభ్యులు బుద్ధుడి విగ్రహాన్ని పూజలు నిర్వహించి అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రారంభించి అనంతరం మంచినీటి కుళాయి ద్వారా మహిళలకు నీళ్లు పట్టి మహిళలకు అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, జెడ్పీటీసీ దొమ్మిటి సామ్యూల్ సాగర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రావు, మండల కమిటీ కన్వీనర్ కాదా గోవింద్ గారు, జేసీఎస్ మండల కన్వీనర్ శ్రీకాంత్, వైస్ ఎంపీపీలు ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, కొప్పనాతి నాగరాజు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా ఉపాధ్యక్షురాలు రేవు మల్లీశ్వరి, జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి మోఖ మధుబాబు, రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి రెడ్డి సతీష్, అంకాడి అంజిబాబు, గ్రామ కమిటీ కన్వీనర్ కట్టా దుర్గారావు, సచివాలయ కన్వీనర్ బత్తుల అరుణ్ కుమార్, గునిపే విష్ణు, గ్రామ పెద్దలు, నాయకులు, మహిళలు, ఇతర గ్రామాల సర్పంచులు తెల్లపూడి నాగేశ్వరరావు, పెయ్యిల మంగేష్ శ్రీనివాస్, శాఖా శంకరుడు, రెడ్డిబాబు, ముద్దన ప్రసాదరావు, ఎంపీటీసీలు రత్నకుమారి, సంధ్యారాణి, చలపతి, గుత్తెల శ్రీనివాస్, రేకాడి నరసింహమూర్తి, కన్వీనర్లు దున్నాకొండ, శ్రీకృష్ణ, రెడ్డినాగు, బొంతుమోహన్లు పాల్గొన్నారు.
కూడా స్టేజ్ మీదకి రావాల్సిన కోరుచున్నాం. అలాగే మన మండల అధ్యక్షులు వారు ఐఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శి మోకా మధుబాబు గారు, అలాగే కన్వీనర్ గారు కట్టా దుర్గారావు గారు, కుమార్ గారు, సాలాది నరసింహమూర్తి గారు, గునిపై విష్ణుమూర్తి, పల్లెవేలి ఏడుకొండల మచ్చద్దరు, వీళ్ళందరూ కూడా రావాల్సిన కోరుచున్నాం. అంజుబాబు గారిని కూడా వేదికను రావాల్సిన కోరుచున్నాం. కాశీ లక్ష్మణస్వామి గారు సీనియర్ నాయకులు వేదికను అలంకరించాలని. ఇందిరమ్మ కాలనీలో కట్టడం జరిగింది 16 లక్షలు వెచ్చించి. అయినా కూడా దాన్ని సకాలంలో నీళ్ళు ఇవ్వలేకపోతే మరలా వచ్చిన ప్రభుత్వం వారు దాన్ని ఓపెన్ చేయడం కానీ దాని విషయంలో పని చేయడం కానీ చేయకుండా దాన్ని అలాగే నిర్ణయంగా వదిలేయడం చూశారు. నేను 2-3 సార్లు అప్పుడున్న ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. అయినా కూడా ఆ వాటర్ విషయంలో ఎవరు కూడా మనకు సహాయం చేయలేదు. ఎమ్మెల్యే గారు 2019లో రాగానే మన యొక్క నేలపల్లిలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్కి మైక్రో ఫిల్టర్ చేసుకోండి వాటర్ ట్యాంకు, అలాగే సబ్ వాటర్ ట్యాంకులు కూడా మనకి ముందుగా నగర్లోను నేరెళ్ళంకలోను అలాగే మోకర్పేటలో కూడా కట్టడం జరిగింది. మరి కాదండి సిఎస్ఆర్ నిధులు, ఇది మనకి గొడవ యొక్క సాధ్యం కాని పనిని మన ఎమ్మెల్యే గారు చేసి శభాష్ అనిపించుకున్నారు. మన ఎమ్మెల్యే గారైన పొన్నాడి వెంకట సతీష్ కుమార్కి అత్యధిక మెజార్టీ ఇచ్చి అలాగే జగన్ గారిని సీఎం చేసుకోవాలి. మన ఎమ్మెల్యే గారిని మంచి మెజార్టీతో ఎమ్మెల్యే గారు మూడోసారి మనం నెగ్గించుకోవాల్సి ఉంది. కనుక ఈ విషయంలో మనమంతా కూడా ఆయనకి తోడుగా ఉండి ఆయనకి అత్యధిక మెజార్టీ మన నీలపల్లిలో మనకందరికీ తెలుసు ఎన్ని పనులు చేసినా కూడా మన నీలపల్లి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనకు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడైనా కళ్ళు తెరిచి మనం నెగ్గించవలసిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే గారైన పన్నాడి వెంకట సతీష్ కుమార్ గారు తమ అమూల్యమైన స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నారు. ఏదైనా పంటకాలం ఏదైనా ఉంటే చెప్పనీరు మీ ఊరు వరకు రావాలేమో, కానీ వేరే ఇతర మార్గాలు ఏమీ కూడా ఇతరత్ర మీకు మంచినీళ్ళు వచ్చే సోర్సెస్ ఎక్కడ లేవు. కాబట్టి మీ ఏదైతే ఈ నియోజకవర్గానికి శాశ్వతంగా పొన్నాడు సతీష్ అనేవాడు గుర్తుండాలంటే నేను ఒకటే అనుకున్నా రెండోసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు, ఈ నియోజకవర్గంలో ప్రజలు నన్ను గుర్తుపెట్టుకోవాలంటే చాలామంది ఎమ్మెల్యేలు చేశారు, కానీ గుర్తుపెట్టుకునే వాళ్ళు కొంతమందే ఉంటారు. ఈ నియోజకవర్గంలో నన్ను గుర్తుపెట్టుకోవాలంటే మంచినీళ్ళ సమస్య పరిష్కరించినట్లయితే ఖచ్చితంగా నన్ను గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో సుమారు 200 కోట్లు మంచినీళ్ళు ఖర్చు పెడుతున్నాను నేను. ఎంత? 200 కోట్లు. ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో అంటే 56 నెలల కాలంలో సుమారు 200 కోట్లు ఖర్చు పెట్టారు. పైప్ లైన్లు అయితేనేమి, ఫిల్టర్ బెడ్లు కట్టించడం అయితేనేమి, అలాగే మీకు ఇంచుమించు 90 వాటర్ ట్యాంకులు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తున్నాం. దానిలో భాగంగానే మీ ఊరు కూడా ఈ మోగవారిపేటకు కూడా ఈ 90 ట్యాంకుల నిర్మాణంలో భాగంగానే ఇది ఒక ట్యాంకు. ఇంచుమించు 70 ట్యాంకుల దాకా ఇప్పటికీ మనం ప్రారంభోత్సవం చేసాం. ఇంకొక 15 ట్యాంకులు ఎన్నో ఉన్నా అవి కూడా ఈ వారం 10 రోజుల్లోనే అవి కూడా పూర్తి చేసి అక్కడ ఉన్న ప్రజలకి రక్షిత మంచినీళ్ళు, ముఖ్యంగా మంచినీళ్ళ వల్లే కదా, మంచినీళ్ళ వల్లే ఏ సమస్య వచ్చినా, నీరు కలుషితం అవడం వల్ల మనకు ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి రక్షిత మంచినీళ్ళు మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ మీ గ్రామానికి సంబంధించి గతంలో ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా ఇందిరమ్మ కాలనీలో ఒక ట్యాంకు నిర్మాణం జరిగింది. అది నిర్మాణం పూర్తయిన తర్వాత అది ఓపెన్ చేయకుండానే నేను 2014లో మళ్ళీ పోటీ చేయలేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ ట్యాంకు 5 సంవత్సరాలు ఆ రకంగానే వదిలేశారు తప్పితే అది చిన్న చిన్న పనులు పూర్తి చేసి అక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. అంటే ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ విద్యార్థులు పొరవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ విద్యార్థులు పొరవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట పురస్కరించుకొని స్థానిక శ్రీ బాలాజీ కాన్వెంట్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిపై శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం వరకు నినాదాలు చేసుకుంటూ ర్యాలీ జరిగింది.
తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ధూళిపూడి వెంకటరమణ బాబీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ధూళిపూడి వెంకటరమణ బాబీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేకును అభిమానులు చిన్నారులు మధ్య బాబీ కట్ చేసి చిన్నారులకు అందించి ఆనందోత్సాహాలను పంచుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పీమలవరం పంచాయతీ పీమలవరం గ్రామం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు చిన్నపిల్లల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు చిరంజీవులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. యానం జీజీహెచ్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి మద్దతుగా పుదుచ్చేరి యూనియన్ ప్రతినిధులు సంఘీభావం. పుదుచ్చేరి ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు మంగళవారం యానం చేరుకున్నారు. గత 42 నెలలకు జీతాలు లేకుండా పనులు చేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది తక్షణమే జీతాలు చెల్లించాలని, అలాగే వారిని పర్మనెంట్ చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రతినిధులు నిరసన తెలియజేశారు. ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధి సెల్వన్ మాట్లాడుతూ ఏసీ కార్డులో ఏసీ గదుల్లో తిరిగే గవర్నర్కు సీఎం రంగస్వామికి తమ ఆవేదన పట్టడం లేదని యూనియన్ ప్రతినిధులు ఎద్దేవా చేశారు. అనంతరం స్థానిక జీజీహెచ్ వైద్య శాఖ అధికారి డిడి రవిశంకర్, ప్రాంతీయ పరిపాలనాధికారి మునుస్వామితో చర్చలు జరిపి తమ న్యాయమైన కోరికలు నెరవేర్చే విధంగా చొరవ చూపాలని యూనియన్ ఎంప్లాయీస్ సెల్వన్ కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఎంప్లాయీస్ ప్రతినిధులు రాజేంద్రన్, యానం అవుట్సోర్సింగ్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. அரசு மருத்துவமனையில் பணிபுரிகின்ற அவுட் சோர்சிங் எம்ப்ளாயீஸாக வேலை செய்யக்கூடிய ஊழியர்களுக்கு 42 மாதமாக வேலை செய்த அந்த ஊழியர்களுக்கு சம்பளம் வழங்காமல் இழுத்தடிக்கக்கூடிய இந்த தருணத்தில் புதுச்சேரி அரசு ஊழியர்களுடைய கூட்டு இயக்கத்துடைய தலைவர் என்கின்ற முறையில் செல்வமாகிய நானும் சங்கத்துடைய செயலாளராகிய திரு ராஜேந்திரன் அவர்களும் புதுச்சேரியில் இருந்து நாங்கள் இங்கு நேரடியாக வந்து இந்த போராட்டத்தில் கலந்து கொண்டு அவருடைய ஊதியத்தை பெறுவதற்கான அந்த முயற்சியை எடுத்து அதன் மூலமாக அவருடைய கோரிக்கையை வென்றெடுத்து சம்பளத்தை வாங்கி கொடுக்கக்கூடிய அதே நேரத்தில் அவருடைய பணியையும் ரெகுலர் செய்ய வேண்டும் என்று இந்த புதுச்சேரி அரசாங்கத்தை இந்த போராட்டத்தின் மூலமாக நாங்கள் கேட்டுக்கொள்கின்றோம். எங்களுடைய சங்கத்தினுடைய பெயர் புதுச்சேரி அரசுடைய சங்கங்களின் கூட்டு இயக்கம். తాళ్లరేవు మండలంలో వివిధ ప్రమాదాల్లో గాయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మంగళవారం పరామర్శించారు. తాళ్లరేవు మండలంలో వివిధ ప్రమాదాల్లో గాయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మంగళవారం పరామర్శించారు.
బయట 4 అన్నీ తీసారని అనుకున్నాను. ప్రైవేట్గా చేయించుకోవచ్చు అంటే ఎమ్మెల్సీ దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నారపిరెడ్డి రాజా తనయుడు నారపిరెడ్డి సాయి వెంకట్ల చేతుల మీదుగా మున్సిపల్ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన మన నారా లోకేష్ గారు అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈరోజు మనం పారిశ్రామిక వర్కర్లందరికీ బట్టలు పంపిణీ చేయడం జరిగింది. వీరు బాగుంటేనే దేశం బాగుంటుంది. వీరు మన అందరి కోసం వాళ్ళు రేగే పగల శుభ్రంగా ఉండాలని మన అందరి కోసం కష్టపడి వీళ్ళకి మన అంతు సాయంగా ఈ బట్టలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి అందరి ఆశీస్సులు అన్నగారు లోకేష్ గారికి అందాలని, మన కష్టాలు, యువత కష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ఆయన ఇంటి వదిలి ప్రతి ఇంటికి యువకాలంకై కదిలి పాదయాత్ర చేయడం అది విజయవంతం అయ్యి ఇక వచ్చేది జనసేన టీడీపీ కలయిక ప్రభుత్వం కాబట్టి మన ఎన్నో సాధించాలి. దానికి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతూ మరొకసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. తాళ్లరేవు మండలంలో గత 44 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ప్రభుత్వ హామీతో మంగళవారం విరమించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో 84 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే గత 44 సంవత్సరాలుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు చేపట్టిన సమ్మె ప్రభుత్వ హామీతో మంగళవారం విరమించారు. వారు చేపట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పాల్గొన్న అఖిలపక్షం నాయకులు, పార్టీలకు, సిఐటియు నాయకులు, ఇతర ప్రజా సంఘాల వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి సాక్షి టీవీలో రాత్రి 11:30 మాట్లాడు. మీరు ఎవరైనా చూసారా? అందరం నిద్రపోయారు. నేను 12 గంటల వరకు మినిట్స్ వాట్సాప్లో పెడుతున్నాను. ఎవరో విజయవాడలో ఉన్న వాళ్ళు పెడుతున్నారు తప్పించి మీరు అందరం నిద్రపోయారు హాయిగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ బాబానగర్, చింతాకులవారిపేట గ్రామాల్లో నిర్మించిన మంచినీటి వాటర్ ట్యాంకులను ప్రారంభించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. యానం జీహెచ్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి మద్దతుగా సంఘీభావం తెలిపిన పుదుచ్చేరి యూనియన్ ప్రతినిధులు. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ధూళిపూడి వెంకటరమణ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. తాళ్లరేవు మండలంలో వివిధ ప్రమాదాల్లో గాయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పరామర్శించిన ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. ఈ వార్తలు
ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.